ఏలియా ఆకాశము తోడని గాని, భూమి తోడని గాని, మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలెను. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనా సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతని లేపును. అతను పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. మీ పాపములు ఒకరితోనొకడు ఒప్పుకొనుడి. మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనోపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. ఏలియా ప్రార్థించగా భూమి మీద 3.5 సంవత్సరములు వర్షము కురవలేదని, ఆసక్తితో అతడు మరలా ప్రార్థించగా భూమి మీద వర్షము కురిసినని, వర్షమిచ్చినని, భూమి తన ఫలమిచ్చినని ఈ వాక్యములో ప్రాముఖ్యంగా మనం చదువుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన ఎంత ప్రభావం కలిగి శక్తివంతమైనదో, దైవజనుని ప్రార్థన ఆ పట్టణానికి, ఆ దేశానికి ఎంత ఆశీర్వాదముగా కాపుదలగా ఉన్నదో జ్ఞాపకం చేసుకోవాలి. భూమి మీద వర్షము లేకుండానట్లుగా ప్రార్థించాడు. ప్రార్థించగా మరలా దేవుడు భూమి మీదకి వర్షము పంపాడు. అంతేకాదు భూమి తన ఫలమిచ్చునని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. అంటే ప్రార్థనలో ఉండగా, ప్రార్థించగా దేవుడు సృష్టిని కూడా మార్చివేసి, సృష్టికర్త అయిన దేవుడే మహాద్భుతాలను మానవుల కొరకు ప్రార్థన వలన భూమి మీద జరిగిస్తూ ఉన్నాడు. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకముగాను బహుబలము గలదై ఉండునని కూడా ముందుగానే దేవుడు తేటపరుస్తున్నాడు. నీతిమంతుని యొక్క ప్రార్థన విజ్ఞాపన మనపూర్వకముగా ఉంటుంది. దేవుడు ఆ ప్రార్థనను వింటాడు. ఆ ప్రార్థనను దేవుడు దృష్టిస్తాడు. ఆ ప్రార్థన బలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక విజ్ఞాపన ప్రార్థనలో నీతిమంతుని యొక్క విజ్ఞాపన యొక్క బలము, లేక నీతిమంతుని యొక్క విజ్ఞాపన యొక్క ఫలాన్ని మనము అందుకోవాలి. అంతేకాదు విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. విశ్వాసముతో ప్రార్థించినప్పుడు దేవుడు బాగు చేయగలడని, దేవుడు స్వస్థపరచగలడని, దేవుడు తప్పక నయము చేయగలడన్న విశ్వాసము మనకుంది. రోగుల కొరకై దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే రోగి పట్ల దేవుడు ఈ కార్యాన్ని జరిగిస్తాడు. ఆయన ప్రతి రోగము నుండి స్వస్థపరిచే దేవుడు. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. ఎప్పుడంటే మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, వాడు సంఘ పెద్దలను పిలవవలెను. సంఘ పెద్దలు ప్రార్థించేవారై ఉండాలి. సంఘ పెద్దలు దేవుని నామ ప్రభావమును ఎరిగేవారై ఉండాలి. సంఘ పెద్దలు దేవుని సన్నిధిలో విజ్ఞాపన పరులై ఉండాలి. సంఘ పెద్దలు దేవుని కార్యముల ఎడల ఆసక్తి గలవారై ఉండాలి. ఇది సంఘ పెద్దలకు ఉండవలసినటువంటి లక్షణాలు. ఇంకా దైవికంగా వాక్యపరంగా కాపరి పత్రికలో మనం చదివితే సంఘ పెద్దలకు ఉండవలసినటువంటి అర్హతలను, లక్షణాలను దేవుడు తప్పక మనకు జ్ఞాపకం చేస్తాడు.
తప్పక దేవుడు తెలియజేస్తాడు. కనుక సంఘ పెద్దలకు దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం ఏమిటంటే, రోగి పట్ల రోగి యొద్దకు వచ్చి నూనె రాసి ప్రభునామంలో ప్రార్థన చేస్తే విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది. దేవుని వాక్య ప్రకారమైన పెద్దలు ఉన్నారు, సంఘ పెద్దలు ఉన్నారు. ఆ సంఘ పెద్దలు దేవుని సన్నిధిలో వాణిపక్షముగా ప్రార్థిస్తే దేవుడు చేసేటువంటి కార్యాలు ఉన్నాయి. సంఘ పెద్దలు చేసేటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. కనుక విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుచును. ఇలా ప్రార్థన యొక్క బలాన్ని, ప్రభావాన్ని, ప్రార్థన యొక్క విశిష్టతను ఈ విజ్ఞాపన కూడికలో మనం తెలుసుకోగలిగితే, మనవపూర్వకముగా నీతిమంతుడు ప్రార్థించాడు. నీతిమంతుని యొక్క విజ్ఞాపన మనవపూర్వకముదై బహుబలము గలదైనని లేఖనాలు చెబుతూ ఉన్నాయి. నీతిమంతుని యొక్క విజ్ఞాపనలో బహుబలము ఉన్నది. ఎందుకంటే అతడు మనవపూర్వకముగా ప్రార్థిస్తాడు. దానికి దేవుడు ముందుగానే మనకు జ్ఞాపకం చేసినట్లుగా ఏలియా మన వంటి స్వభావము గలవాడే, మన వంటి వాడే. కానీ విశ్వాసముతో మనవపూర్వకముగా దేవుని సన్నిధిలో ప్రార్థించగా ఆ ప్రార్థన ఫలాన్ని మనం చూస్తే, భూమి మీద వర్షింపకూడదు అంటే వర్షము పడలేదు. మరలా అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలం ఇచ్చెను. ఇది ప్రార్థన ఫలం. ప్రార్థనలో ఉన్నవాని జీవితాల్లో కనబడేటువంటి ఫలాలు. దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసినప్పుడు ఫలాలను మనం చూస్తాం. ఒక భక్తి కలిగినటువంటి ప్రార్థనా పరుడట దివారాత్రులు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థించేవాడట. అతడు ప్రార్థించగా 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 అతని కన్నుల వెంబడి కారిన కన్నీరు ఒక చిన్నపాటి కుంటగా మారిపోయింది. ఆ కుంటలో ఉన్న ఆ నీటిలో చిన్న చిన్న క్రిమి కీటకాలు, క్రిములు, చిన్న చిన్న జీవరాశులన్నీ ఆ నీటిలో బ్రతుకుతున్నాయి. ఈయన ప్రార్థిస్తూ ఉన్నాడు, కన్నీరు కారుస్తూ ఉన్నాడు, కన్నీళ్లు విడుస్తూ ఉన్నాడు. ఆ నీరంతా ఒక చిన్నపాటి గుంటగా మారిపోయి అందులో కొన్ని జీవరాశులు బ్రతుకుతూనే ఉన్నాయి. కొన్నాళ్లకు ఆయన కన్నులు తెరిచి ప్రార్థన చాలించిన తర్వాత ఆ నీళ్లు ఇంకుపోవటం ప్రారంభిస్తే అందులో ఉన్న ఆ చిన్న చిన్న జీవులు, క్రిములన్నీ చనిపోతున్నాయి. తాను చేసిన ప్రార్థన, తాను కార్చిన కన్నీరు వలన తెలియకుండానే కొన్ని జీవరాశులు బ్రతికాయి. మరి నీతిమంతుని యొక్క విజ్ఞాపన మనవపూర్వకముదై బహుబలము కలిగి ఉన్నప్పుడు ఆ పట్టణము ఆశీర్వదించబడుతుంది, ఆ ప్రాంతము ఆశీర్వదించబడుతుంది, ఆ దేశము ఫలింపజేయబడుతుంది. దేవుని కార్యాలు వారి మధ్య, వారి కొరకు ఆయన జరిగిస్తాడు. కాబట్టి మనకున్నటువంటి ఈ చిన్నపాటి వనరులు, దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్కాల పరిమాణంలో దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయగలిగినప్పుడు 40 దినాలు శ్రమల ధ్యానాలలో దేవుని సన్నిధిలో ప్రార్థించాం, దేవుని సన్నిధిలో విజ్ఞాపనలు చేశాం. ఫలితంగా అద్భుతమైన 3 రాత్రులు మహిమ కలిగిన పరిచర్య పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రాంతంలో జరిగించాడు. ఆయనను గూర్చిన వాక్యము వెదజల్లాడు, ప్రబలించినట్లుగా దేవుడు తన మాటలను పంచిపెట్టాడు. ఇది అతిశయం కాదు, కానీ ప్రార్థన వలన దేవుడి కార్యాన్ని జరిగించాడు. కొన్ని చోట్ల పాపం సేవకులు ఇబ్బందులు పడ్డారు, కొన్ని చోట్ల సభలకు చాలా అంతరాయాలు కలిగాయి. కానీ ఈ చిన్న పరిచర్యలో దేవుడు ఎంతగా ప్రేమించాడంటే, కుంభవర్షము మొదటి రోజు రాత్రి వచ్చిన 2 రోజుల పరిచర్యకు ఏ ఆటంకం లేకుండా దేవుడు జరిగించాడు. ఇలాగున మానక దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తే, మానక దేవుని వైపు మనం చూస్తూ అంగలారిస్తే, నీతిమంతుని యొక్క విజ్ఞాపన బహుబలముగాను మనోపూర్వకముగా ఉండినట్లుగా ఆ ప్రార్థన మనం అలవర్చుకుంటే, ఏలియా జీవితంలో ఏలియా ద్వారా ఆ కాలమందు దేవుడు తోడయుండి జరిగించిన కార్యాలు ఈ అంత్యకాలంలో మన కుటుంబాల్లో దేవుడు జరిగిస్తారు.
మన పట్టణంలో దేవుడు జరిగిస్తాడు.